హాయ్ ఫ్రెండ్స్, పండుమిర్చి నిల్వ పచ్చడి మనం ఎలా చేసుకోవాలో కరెక్ట్ కొలతలతో చూపిస్తా. 1/2 కిలో పండుమిర్చి తీసుకొని వాటిని నీట్గా కడుక్కొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. పొడి బట్టతో తుడుచుకోవాలి. తుడుచుకున్న తర్వాతకి మనం తొడిమెలు తీసుకోవాలి. ఫస్టే మనం తొడిమెలు తీసుకొని కడుక్కున్నామంటే మిర్చి లోపలికి వాటర్ పోయి మిర్చి త్వరగా ఖరాబ్ అయిపోతుంది. తొడిమెలు తీసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి. 1/2 కిలో పండుమిర్చికి 150 గ్రాముల చింతపండు తీసుకొని పిక్కలు లేకుండా క్లీన్ చేసుకోవాలి. ఏమి ఈకలు లేకుండా తీసుకోవాలి. దాన్ని తీసుకొని మనం పౌడర్ చేసుకోవాలి. చింతపండు 1/2 కిలో పండుమిర్చికి 1/2 కప్పు, ఒక కప్పు మెజర్మెంట్ తీసుకొని 1/2 కప్పు సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. దాంట్లోనే మనం పండుమిర్చి కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. రెండు ఒకేసారి మిక్సీ పడితే ఏమవుతుందంటే చింతపండు మెత్తగా కాదు, పౌడర్ లెక్క కాదు. ఎందుకంటే అది గట్టిగా ఉంటుంది కాబట్టి అందుకే సాల్ట్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిర్చి వేసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాతకి కొంచెం 2 గడ్డల వెల్లుల్లి తీసుకొని తొక్క తీసుకున్న వెల్లుల్లి రెబ్బల్ని మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాతకి మనం ఒక జార్లో వేసుకొని 1 డే స్టోర్ చేసుకోవాలి. 1 డే తర్వాతకి మనం తాలింపు వేసుకోవచ్చు. 1 డే దాన్ని ఊరనివ్వాలి. ఊరనిస్తేనే చట్నీకి టేస్ట్ వస్తుంది. 1 డే ఊరనిచ్చిన తర్వాతకి మనం తాలింపు వేసుకోవాలి. తాలింపు వేసిన వీడియో నా దాంట్లో లేదు, డిలీట్ అయిపోయింది. అందుకే నేను పెట్టట్లేదు. 3 కప్పులు మనం సాల్ట్ తీసుకున్న కప్పుతోని 3 కప్పులు ఆయిల్ తీసుకొని అందులో 4 వెల్లుల్లి రెమ్మలు, ఆవాలు, జీలకర్ర వేసి అందులోనే ఈ మిశ్రమాన్ని వేసి కొంచెం సేపు 5 మినిట్స్ కలపాలి. బాగా మిక్స్ చేసిన తర్వాతకి ఆవపొడి, మెంతిపొడి 2 స్పూన్ల ఆవపొడి, 2 స్పూన్ల మెంతిపొడి వేసి కలుపుకొని చల్లారిన తర్వాతకి ఒక బాక్స్లో తీసుకున్నామంటే చాలా రుచికరంగా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్.